ఈడ చూడురి 20 ఎకరాలు తీసుకున్నారట, బుక్కెడు భూమి పెడతలేరట దొంగలు కొడుకులు. ఇద్దరు కొడుకులు పట్టించుకోవట్లేదంటూ గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధురాలి ఆవేదన. ఆమె పేరు కర్ల నరసమ్మ. తన 20 ఎకరాల భూమి తీసుకున్న ఇద్దరు కొడుకులు బుక్కెడు భూవ కూడా పెడతలేరంటూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూరుకు చెందిన వృద్ధురాలు కర్ల నరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీఓ వివిఎల్ చంద్రకళ ముందు గోడు వెళ్లబోసుకొని గురువారం దరఖాస్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నరసమ్మ మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమితో పాటు తాము సంపాదించిన భూమిని తన ఇద్దరు కొడుకులు వారి పేరుపై పట్టా మార్పిడి చేసుకున్నారు. పెద్ద కొడుకు ఇంటికి పోతే బయట గెంటేసిండు. చిన్న కొడుకు తీసుకెళ్లి నెల తర్వాత పెద్ద కొడుకు దగ్గరికి పోవాలని పంపించేశాడు. దీంతో తన కూతురు దగ్గర 2 ఏళ్లు ఉన్న చివరకు సోదరులు తిట్టడంతో ఆమె సైతం బయటకు పంపించేసింది. ఈ విషయమై గతంలో ఆర్డీఓను కలిస్తే తనకు పోషణ ఖర్చులు చెల్లించాలని కొడుకులకు చెప్తే పట్టించుకోలే. తనకు న్యాయం చేయాలని మరోసారి ఆర్డీఓను కలిసి కోరిందట. ఇప్పుడు ఈ మధ్య ఉన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఒకవేళ కొడుకులు తల్లిదండ్రుల భూమిని రాసుకున్నా తిండి పెట్టకపోతే కనీసం మంచిగా చూసుకోకపోతే మళ్ళీ ఆ భూమి వాళ్ళకి తిరిగి వస్తుందని అట్లా చేయాలి. అట్లా చేస్తే ఏమైనా సెట్ అవుతారు. ఇప్పుడు ఆమె దగ్గర 10 ఎకరాలు ఆమె పేరు మీద ఉందనుకోండి, పెట్టరా? పెట్టుడు కాదు, ఇంకా 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 బాగా చూసుకుంటారు. సో అందుకే పేరెంట్స్ కూడా ఇమీడియట్గా కొడుకుల పేర్ల మీద రాయద్దు ఆస్తులు. ఎందుకంటే రేపు పొద్దున ఏమవుతుందో ఏమో తెలియదు కదా. సో అందుకే చివరి వరకు మీ పేర్ల మీదనే ఉంచుకోవాలి. మీ పేర్ల మీద ఉంటేనే మంచి. ఎందుకంటే ఇప్పుడు కాలం మారిపోయింది, ఇది కలికాలం.